హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మోకాళ్ళ నొప్పులు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మనం ముఖ్యంగా కామన్గా చూసేది ఏంటంటే వయసుతో పాటు మోకాలు అరుగుతుంది కదా, సో దాని ద్వారా వచ్చే మోకాళ్ళ నొప్పులు అనమాట. సో దాన్ని ఏమంటామంటే డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు మనం ఒక కారు కొంటాం, కారు టైర్ 10 ఏళ్ళకి అరుగుతుంది కదా, అట్లానే మన మోకాలు కూడా మనం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు మనం ఆడుకుంటూ మెట్లు ఎక్కడం దిగడము, రన్నింగ్, జంపింగ్, జాగింగ్, ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో ఒక పీరియడ్ తర్వాత అది అరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా వచ్చే నొప్పుల్ని డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో రెండో రకం ఏంటంటే ఒక్కోసారి ఎప్పుడైనా మోకాలికి దెబ్బలు తగిలినప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ ఫ్రాక్చర్ సరిగ్గా అతుక్కోకపోవడము, లేకపోతే ఒక రాంగ్ పొజిషన్లో తేడా పొజిషన్లో అతుక్కోవడము, అర్థమైంది కదా. సో దాని ద్వారా ఈ మోకాలు చిప్పలు అరగడం, వీటి ద్వారా వచ్చే నొప్పుల్ని పోస్ట్ ట్రామాటిక్ అంటారు. అంటే అది ఫ్రాక్చర్ వల్ల అవ్వచ్చు, ఏదైనా మెనిస్కస్ చినిగిపోవచ్చు, లేదా ఏసీఎల్ చినిగిపోయి దానివల్ల కార్టిలేజ్ లాస్ అవ్వచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇంకా అదర్ కాజెస్ కూడా ఉన్నాయి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కూడా మోకాలు నొప్పులు రావచ్చు. సో అదేంటి సార్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మామూలుగా ఈ పెయిన్స్ కదా వస్తాయని మీరు అనుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మీకు నీ పెయిన్ రావచ్చు, హిప్ పెయిన్ కూడా రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా అదర్ రీజన్స్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లైక్ గౌటీ ఆర్థరైటిస్. అంటే ఏంటి గౌటీ ఆర్థరైటిస్? అంటే గౌట్ వల్ల వచ్చిన ఆర్థరైటిస్ అని అర్థం. సో గౌట్ అంటే ఏంటి? సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే మోర్ దాన్ 6 mg/dL ఉంటే దాన్ని గౌట్ అని అంటుంటారు. సో ఈ గౌట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్యూరిన్స్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ అనమాట. ఓకేనా? అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే కంటిన్యూస్ నాన్ వెజ్, కంటిన్యూస్ ఆల్కహాల్, విపరీతమైన నాన్ వెజ్, లేకపోతే విపరీతంగా ఈ జిమ్కి వెళ్ళాలని చెప్పి బాడీ పెరగాలని చెప్పేసి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, వీటి ద్వారా మనకి సడన్గా ఏమవుతుందంటే ప్రోటీన్స్ పెరిగి ఆ ప్రోటీన్స్ నుంచి వచ్చే ఎండ్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్, ప్యూరిన్ మెటబాలిజం, అది ఇన్ డీటెయిల్ నేను చెప్పట్లేదు, బ్రీఫ్గా చెప్తున్నా. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ గౌట్ వల్ల కూడా మనకి మోకాలు నొప్పులు రావచ్చు. ఇంకా ఏంటంటే ఇక్కడ కొన్ని బర్సా ఉంటుంది. సో ఆ బర్సా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ మోకాలు నొప్పులు వస్తాయి. ఇంకా కాండ్రోమలేషియా పటెల్లా అంటారు, లేదా ఇంకోటి ఆస్టియోకాండ్రైటిస్ డెసికెన్స్ అంటారు. సో అంటే పటెల్లా అంటే ఇప్పుడు మోకాల్లో పైన ఒక బోను, కింద 2 బోన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ముందు ఒక బోన్ ఉంటుంది, అది పటెల్లా అంటారు, మోకాలు చిప్ప బోన్. పైన బోన్ ఫీమర్, కింద బోన్ టిబియా, దాని పక్కన ఉండేది ఫిబులా, ముందున్నది ఏంటంటే పటెల్లా. ఓకేనా? ఈ పటెల్లా లోపల ఉన్నది, ఈ లోపల అండర్ సర్ఫేస్ కార్టిలేజ్ ఉంటుంది కదా. సో కార్టిలేజ్ లాస్, కార్టిలేజ్కి ఏమైనా డ్యామేజ్ అవుతే కూడా ఈ మోకాలు నొప్పులు అనేవి మనం చూస్తుంటాం. సో అంటే ఏదన్నా టెండాన్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చినా, లేదా ఏదైనా బర్సా వాచినా, లేకపోతే వయసుతో పాటు మోకాలు అరగడము, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఒక్కోసారి టీబీ వల్ల కూడా మోకాలు అరగవచ్చు, మోకాలు నొప్పులు రావచ్చు. ఒక్కోసారి మోకాళ్ళలో బోన్ ట్యూమర్స్ కూడా రావచ్చు, అవి రేర్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ రీజన్స్ ఫర్ గెటింగ్ నీ పెయిన్. ఓకేనా? మీరు అనుకోవచ్చు అదేంటి సార్ టీబీ అంటే ఊపిరితిత్తులకు కదా వచ్చేదని. టీబీ ఊపిరితిత్తులకే కాదు ఫ్రెండ్స్, ఈవెన్ నడుము, స్పైన్కి వస్తుంది, ఈవెన్ మోకాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో మోకాలు నొప్పులు రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో పేషెంట్ని ఎగ్జామిన్ చేసి అవసరం అనుకుంటే ఎక్స్రే ఇన్వెస్టిగేషన్స్ చేసి సో ఒక డయాగ్నోసిస్కి, ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. Like and subscribe Eagle Health and Beauty.